అజైల్ వాల్యూస్. మన లాస్ట్ వీడియోలో అజైల్ అంటే ఏంటి, అజైల్ హిస్టరీ ఏంటి, అసలు ఎలా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది, దాన్ని ఏంటి ఎలా అని అన్నీ చూసాం కదా. సో ఇప్పుడు అజైల్ వాల్యూస్ అనమాట. అజైల్లో మెయిన్గా 4 వాల్యూస్ ఉంటాయి. ఆ 4 వాల్యూస్ మీద అజైల్ మొత్తం నడుస్తుంది. ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఓవర్ ప్రాసెసెస్ అండ్ టూల్స్. అంటే మీరు ఈ లాంగ్వేజ్ వాడాలి, ఈ ప్రాసెస్తో చేయాలి అని చెప్పేదానికంటే ఎవరికి కావాలి వాళ్ళతో మనం మాట్లాడుకోవడం చాలా బెటర్ కదా. సో ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్, వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనం ఓవర్ ప్రాసెసర్ అండ్ టూల్స్ మనం ఏం వాడతాం, ఎలా వాడతాం అనే దానికంటే మనం వాళ్ళతో కలిసి మాట్లాడి క్లియర్గా డిస్కస్ చేసుకోవడం, లైక్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది అజైల్ ఫస్ట్ వాల్యూ అనమాట. అండ్ సెకండ్ వాల్యూ వచ్చేసి వర్కింగ్ సాఫ్ట్వేర్ ఓవర్ కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్. మెయిన్గా దీని ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజిన్ని హైర్ చేసుకున్నారు, వాళ్ళు ఒక మొత్తం డాక్యుమెంట్ చేశారనుకోండి, ఒక 10 to 15 పేజెస్ డాక్యుమెంట్ మీ వెబ్సైట్ గురించి. అండ్ దెన్ నెక్స్ట్ వాళ్ళు కంపెనీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ డాక్యుమెంటేషన్ వేరే వాళ్ళు చదివినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో మెయిన్లీ ప్రిఫర్ వర్కింగ్ సాఫ్ట్వేర్, పనిచేసే వస్తువుని ఓవర్ కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్. ఇది మనకు అజైల్ సెకండ్ వాల్యూ అనమాట. అండ్ థర్డ్ వాల్యూ చూసుకుంటే కస్టమర్ కొలాబరేషన్ ఓవర్ కాంట్రాక్ట్ నెగోషియేషన్. సో మీరు ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ని కానీ చేసేటప్పుడు ఫీడ్బ్యాక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రేటర్ దాన్ సైన్ ఆఫ్స్. లైక్ మీరు ఈ పని చేశారు, ఎప్పుడు చేశారు అనే దానికంటే అది. ఇప్పుడు మీరు ఫిగ్మా చూసుకుంటే యూజర్ ఫీడ్బ్యాక్ని రియల్ టైంలో అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో కస్టమర్ కొలాబరేషన్, ఎవరు వాడుతున్నారో వాళ్ళతో మీరు టాక్ పెంచుకోవడం బెటర్ అదర్ దాన్ ఓవర్ కాంట్రాక్ట్ నెగోషియేషన్. సో కాంట్రాక్ట్తో నెగోషియేట్ చేసే బదులు. అండ్ దెన్ రెస్పాండింగ్ టు చేంజ్ ఓవర్ ఫాలోయింగ్ ఏ ప్లాన్. సో మీరు ఒక ప్లాన్ వేసుకున్న తర్వాత ఒక వెబ్సైట్ చేద్దామనేసి ఆ ప్లాన్ మీరు గుడ్డిగా ఫాలో అవ్వకుండా మధ్యలో ఏమైనా చేంజ్ వస్తే ఆ చేంజ్కి మీరు రెస్పాండ్ అవ్వాలి. సో రెస్పాండ్ అయ్యి ప్లాన్లో మీరు ఇలా వెళ్ళడం, లైక్ ఒక వేలో చేసేటప్పుడు దాన్ని ఇంకొక వేలో చేయడం. సో ఇన్స్టాగ్రామ్ని మీరు చూసుకుంటే ఫొటోస్ చేయడం, ఇవన్నీ రెస్పాండింగ్ టు చేంజెస్ గ్రేటర్ దాన్ ఫాలోయింగ్ ఏ ప్లాన్. సో ఇవి అజైల్లో 4 వాల్యూస్ అనమాట. చాలా పవర్ఫుల్ వాల్యూస్. మీరు ఏ టెక్ కంపెనీలోకి ఎంటర్ అయినా కూడా చాలా మ్యాక్సిమం అందరూ అజైల్ వాల్యూస్ యూస్ చేస్తారు, లైక్ ప్రాపర్ టెక్ కంపెనీస్లోకి ఎంటర్ అయితే. సో మీరు అజైల్ వాల్యూస్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మన నెక్స్ట్ వీడియోస్లో అజైల్ ప్రిన్సిపల్స్ని అండ్ ట్రెడిషనల్ మెథడ్ వర్సెస్ అజైల్ మెథడ్ అండ్ అజైల్ ఫ్లేవర్స్ ఎందుకు ఏంటి అనేది మనం మొత్తం అన్నీ చూద్దాం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. అజైల్ వాల్యూస్ మీరు మళ్ళీ ఈ వీడియోని చూడండి, అజైల్ వాల్యూస్ని నేర్చుకోండి.